తిరుపతి ఉప ఎన్నిక తర్వాత తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి అని అందరూ ఊహిస్తున్నారు. ఒక్కసారిగా పార్టీ ఓటమి చెందింది కదా, ఇక అంతా అయిపోయిందా అనుకుంటున్న సమయంలో చంద్రబాబు టీడీపీకి భారీ రిలీఫ్ అంటున్నారు కొందరు. అవును, తిరుపతి ఉప ఎన్నికలతో టీడీపీ చంద్రబాబుకు భారీగా రిలీఫ్ దక్కిందట. అవునా, రిలీఫా? అదేంటి దారుణంగా ఓటమి చెందితే రిలీఫ్ అంటున్నారు అని అనుకుంటున్నారా? ఎందుకో ఒక్కసారి వివరాలు ఈ వీడియోలో చూద్దాం రండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ తిరుపతి లోక్సభ ఉప ఎన్నికతోనైనా కాస్త మైలేజ్ సాధించాలి అనుకుంది. పైమెట్టు సాధించి శబాష్ అనిపించుకుందాం అనుకుంటే పూర్తిగా తుస్సైపోయింది అంతా. అయితే ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికనే తెలుగుదేశం పార్టీకి భారీగా ఊరట కలిగించిందా అంటే, ఈ ఎన్నికలు ఓడిపోయినప్పటికీ తెలుగుదేశం పార్టీకి పెద్దగా బాధపడటం లేదట. ఈ ప్రశ్నకు రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తుందండోయ్. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో తాము గెలుస్తామని తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. ఈ ఉప ఎన్నిక ఎలాగైనా అధికార పార్టీ కైవసం చేసుకుంటుందన్న సంగతి అధినేతతో సహా కార్యకర్తలకు అందరికీ తెలిసిందే. ప్రభుత్వానికి వచ్చేదేమీ లేదు ఈ ఉప ఎన్నికల్లో గెలిచినా కూడా. అయితే ఈ ఉప ఎన్నిక ఫలితాలు మాత్రం తెలుగుదేశం పార్టీకి ఊహించని ఫలితాలే అంటున్నారు వాళ్ళు. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ పూర్తిగా బలహీనపడుతున్న నేపథ్యంలో ఆ స్థానాన్ని తాము భర్తీ చేస్తామని బీజేపీ ఎప్పటి నుంచో చెబుతుంది. తెలుగుదేశం పార్టీ ప్లేస్లోకి ఇక మేము కేంద్ర పెద్దలం వచ్చి చలాయిస్తామని ఎంతో గర్వంగా చెప్పుకొచ్చారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో తెలుగుదేశంతో పాటు పోటీగా ఓట్లు సాధించాలని బీజేపీ భావించింది మొదటి నుంచి కూడా. జనసేన పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకొని పొత్తు కారణంగా తమకు చాలా వరకు కలిసి వస్తుందని భావించారు. తెలుగుదేశం పార్టీ సైతం ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ తమతో పోటీ పడితే అది తమకు భవిష్యత్తులో మరింత ఇబ్బందిగా మారుతుందని కూడా చాలా వణికిపోయింది. అయితే తమ ఓటు బ్యాంకు చేజారిపోకుండా ఉండేందుకు గట్టిగానే ప్రయత్నించింది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించిన తెలుగుదేశం పార్టీ ఈ ఉప ఎన్నికలను మాత్రం సీరియస్గా తీసుకుంది. అధికార పార్టీ ముందు గెలవలేము అన్న సంగతి తెలుసు. ఆ విషయం పక్కన పెడితే బీజేపీ రెచ్చిపోతుంది, దాన్ని ఎలా కత్తిరించాలి అనే చంద్రబాబు చాలా సతమతమయ్యారట. అయితే ఎలాగో పనబాకి లక్ష్మి గారికి 3,54,516 ఓట్లు వచ్చాయి. అధికార పార్టీ వైఎస్ఆర్సీపీతో పోలిస్తే కనుక 2,71,000 ఓట్లు తక్కువగానే వచ్చాయి టీడీపీకి. మూడో స్థానంలో ఉన్న బీజేపీతో పోలిస్తే కనుక తెలుగుదేశం పార్టీకి దాదాపుగా 3 లక్షల ఓట్లు ఎక్కువగా టీడీపీకి వచ్చాయి. దీంతో బీజేపీ జనసేన కలిసినప్పటికీ తమతో పోటీ పడలేని స్థాయిలో మేమున్నామని ఇప్పుడు టీడీపీ గర్వపడుతుందట. ఎక్కడనో దొరకరాని దగ్గర ఏదో ఒకటి పట్టుకుంటేనే కదా హ్యాపీగా ఫీల్ అవుతాం. మనము గెలవలేని దగ్గర డప్పు కొట్టడం కన్నా కాస్త గెలిచిన వారిపైనే మన పతనం చూపించుకోవచ్చు. బీజేపీకి 57,000 వచ్చాయి ఓట్లు, అయితే టీడీపీకి 3,54,000 చిల్లర వచ్చాయి. మీతో పోల్చుకుంటే మేము చాలా గొప్ప అంటూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు నవ్వుకుంటున్నారట. అధికార పార్టీ విషయాన్ని వాళ్ళు పక్కన పెట్టేసరికి ఎలాగో గెలవలేమని కనీసం బీజేపీనైనా ప్రత్యామ్నాయంగా పైకి లేవకుండా చూస్తే చాలు. ఈ విషయంలో టీడీపీ ఏ పని చేసినా అది అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్ గారికి ప్లస్సే. జగన్ గారికి ప్రత్యామ్నాయంగా టీడీపీ ఉంటేనే ఆ మసాలా బలంగా ఉంటుంది. సరే, బీజేపీ వచ్చిందంటే వాళ్ళు పెద్దగా స్పందించరు దేనికి, ఏదో ఉన్నామా అంటే ఉంటారు సైలెంట్గా. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంటేనే ప్రతి మ్యాటర్కు చిచ్చు పెడుతుంటారు. దాని ద్వారా ప్రజలకు అసలు మ్యాటర్ ఏంటో అధికార పార్టీ వాళ్ళు చెప్పేదానికి ఆస్కారం ఉంటుంది. చంద్రబాబు నిజంగా ప్రతిపక్ష హోదాలోనే ఉండాలి. ప్రతిపక్ష హోదా పోకుండా చంద్రబాబు ఆ హోదాలో ఉంటేనే కదా అధికార పార్టీ వైఎస్ జగన్ గారికి భారీగా పేరు వస్తుంది. సరే, ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ రిలీఫ్, కానీ అధికార పార్టీ ముందు ఇక తెలుగుదేశం పార్టీ నిలబడుతుందా? జగన్ సర్కార్ సంక్షేమం ముందు చంద్రబాబు టీం ఏమైనా మాట్లాడుతుందా ఇక అంటే కష్టమే అని చెప్పాలి. సాధారణంగా రాజకీయంగా ఓటమి చెందినప్పుడు ఎక్కడ తప్పు జరుగుతుంది అనే దానిపై దృష్టి పెట్టాలి. ఆ తప్పును సవరించే ప్రయత్నం చేస్తుండాలి. ఎక్కడ ఏ క్యాడర్లో తప్పు జరుగుతుంది, మన చుట్టూ ఉన్నప్పుడు మనం చేసే మిస్టేక్స్ ఏంటో గ్రహించుకోవాలి. ఆ మిస్టేక్ వచ్చే ఎన్నికల్లో చేయకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ 2019 ఎన్నికల్లో ఓటమి దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ నేటి తిరుపతి ఉప ఎన్నిక వరకు చంద్రబాబు ఒక్కసారి కూడా ఆ ఆలోచన చేయలేదు. గ్రౌండ్ రియాలిటీని పూర్తిగా మిస్ అవుతుండే అదే ఆవేశంతో మాత్రం రగిలిపోతూ ముందుకెళ్తున్నారు బాబుగారు. కానీ విని ఎరగని విజయంతో అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు దూసుకెళ్తుంటే చంద్రబాబు మాత్రం ఓర్వలేని రాజకీయాలు చేస్తూ నిండా మునిగిపోతూనే ఉన్నారు. ప్రతి ఎన్నికల్లో కూడా సొంత వాళ్లను అదుపులో పెట్టుకోవడంలో కూడా పూర్తిగా చంద్రబాబు విఫలమైపోయారు. సొంత పార్టీలో నేతలే ఇప్పుడు చంద్రబాబు లోకేష్లకు రివర్స్ అయ్యేలా పరిస్థితి వచ్చేసింది. ఆల్రెడీ రివర్స్గా బాణాలు కూడా వస్తున్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. ఇక వీటి అన్నిటికీ ఒకసారి పరిగణనలోకి తీసుకుంటే కనుక అసలు రాజకీయాల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నిలబడలేదు అనేది బలంగా అర్థమవుతుంది.
సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడం ఒక కారణమైతే అవుట్డేటెడ్ పొలిటీషియన్గా చంద్రబాబు నిర్ణయాలు ఉండటమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఇప్పుడు కావాల్సింది చాలా తెలివిగా లోతుగా అధ్యయనం చేస్తూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ. ముందు వైఎస్ఆర్సీపీ పార్టీ ముందు గెలవాలా ఓడాలా అనేది పక్కన పెడితే తెలుగుదేశం పార్టీ నేతలను ఎలా కాపాడుకోవాలి అనే దానిపై ఇప్పుడు ఫోకస్ పెంచాలి అధినేత గారు. గ్రౌండ్ రియాలిటీ నుంచి గ్రౌండ్ లెవెల్లో పనిచేసే నేతలను కార్యకర్తలను ఉత్సాహభరితంగా వాళ్ళను పైకి తెచ్చుకోవాలి. యూత్కు ఎక్కువగా అవకాశం ఇవ్వాలి. బాగా అవుట్డేటెడ్ పొలిటీషియన్స్ అయిపోయారు వెనకాల, ఇక ఏది చేసిన వాళ్ళు మారరు. కాబట్టి నూతన ఉత్తేజంతో యువతను రంగంలోకి దించాలి. చాలా పరిణామాల్లో దిద్దుకుంటే తప్ప తెలుగుదేశం పార్టీ కనీసం ఎన్టీఆర్ పెట్టిన పార్టీ పేరు దక్కదు. ఇక గెలుపోవటం ఈ విషయం అంటారా? ఎంతమందితో ఎన్ని పొత్తులు పెట్టుకున్నా, చంద్రబాబు గారు ఎన్ని స్కెచ్లు గీసినా, ఆయన వయసు రీత్యా ఆయన ఆలోచన రీత్యా అడుగులు వేయడానికి కావాల్సింది చంద్రబాబు గారిక సరిపోరేలు. ఆ నిర్ణయాలు ఆ వ్యూహాలు అన్నీ బెడిసి కొడుతూనే ఉన్నాయి. ఏదైనా సంక్షేమంలో పేదల ప్రజల గురించి ఆలోచించే తీరులో కష్ట సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు దేవుడిలా చేస్తున్న కొన్ని పనులకు ఇక ఆయనే మరో 25-30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పాలనలో ఉంటారు అనడంలో సందేహమే లేదు. ఏదైనా ఈ వీడియో నచ్చ ఒక్క లైక్ కొట్టి షేర్ చేయండి. ఈ విశ్లేషణపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.